భారతదేశాన్ని బీజేపీ నుండి రాహుల్ గాంధీ వంటి నాయకుడు మాత్రమే కాపాడగలరని కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా పార్లమెంట్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు దారా రామకృష్ణ అన్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా శుక్రవారం పార్టీ గుంటూరు జిల్లా పార్లమెంట్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు దారా రామకృష్ణ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ధరలు పెరిగిపోయాయని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు భారీగా పెరిగాయని రామకృష్ణ ఈ సందర్భంగా చెప్పారు. నీట్ పరీక్ష నిర్వహణ లోపాలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బాలకృష్ణ, బాలాజీ, జాలయ్య, పెద్దరావూరు శంకర్, సురేష్, బోరుగడ్డ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ భారతదేశపు యువతకి, పేద ప్రజలకి, భారతదేశపు ఉన్నటువంటి నిరుపేదలకి వారసుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా మా వాడవాడల కేక్ కటింగ్ చేసుకోవడం జరిగింది. అటువంటి యువ నాయకుడిది పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అటువంటి నాయకుడికి జన్మదినం చేసుకోవటం అనేది చాలా ఆదర్శవంతం అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే భారతదేశ ప్రజలు 2014 నుంచి ఈ రోజుకి ఇప్పటి వరకు అనుభవిస్తున్నటువంటి బాధల్లో భారతదేశంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఏ ఒక్క పార్టీ కూడా ప్రజలు పడుతున్న కష్టాలని ప్రజలని కష్టాలు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుందో ఈ బీజేపీ ప్రభుత్వం బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసే పార్టీ మనుగడలో లేకుండా పోయినా కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున భారతదేశంలో ప్రజలకి, పేద ప్రజలకి, ఇబ్బందులు పడుతున్న ప్రజలకి నేనున్నానని చెప్పని భరోసా ఇవ్వడం కోసం పాదయాత్ర కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి, పాదయాత్రలో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా భారత్ జోడో యాత్ర చేసి ప్రతి ఒక్కరిని కులాలకి, మతాలకి, పార్టీలకి, ప్రాంతాలకు అతీతంగా, ఎందుకంటే బీజేపీ వచ్చిన తర్వాత మత విద్వేషాలను రెచ్చగొడుతుంది, మతాల ద్వారా విడదీస్తుంది, ప్రాంతాల ద్వారా విడదీస్తుంది, పార్టీలను విడదీసి పార్టీల్ని అణచివేసి అధ్యక్షుల్ని పార్టీల్ని చీల్చివేసి ఏదో రూపంలో పార్టీలో కలుపుకొని వాళ్ళ బీజేపీలోకి కలుపుకొని విలీనం చేసుకొని అధికారాన్ని చేపడటమే వాళ్ళకి ముఖ్యంగా రాష్ట్రాలని నాశనం చేస్తుంది. వాళ్ళ ఓట్లు మాత్రమే ఉంటారు, వాళ్ళ సీట్లకు వాళ్ళే ఉంటాయి. మనకు ఓటు ఉండదు, ఓటు హక్కు ఉండదు. ప్రజాస్వామ్యాన్ని మన నుంచి దూరం చేసి ఒక నియంత పరిపాలనలోకి వెళ్లాల్సి వచ్చింది. రానున్న కాలంలో ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించండి. రాహుల్ గాంధీ గారిని నాయకత్వంలో మనం తిరిగి సంక్షోభంలో ఉన్న భారతదేశాన్ని మనం మళ్ళీ తీసుకొచ్చి ఆర్థిక స్థిరంగా నిలబెట్టుకోవాలి. పేద ప్రజలకి, విద్యార్థులకి, రైతులకి, ప్రతి ఒక్కరికి, వ్యాపారస్తులు కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచమని తెలియజేస్తారు.